గణిత మేధావి శ్రీనివాస రామానుజన్. ఈ అంశం గురించి శ్రీ ప్రహ్రాజు వెంకటరామయ్య గారి ప్రసంగం. భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఈయన 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప అపార మేధాసంపత్తి కలిగిన గణిత శాస్త్రవేత్త. 10 సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పరచుకుని గణితం పట్ల ఆసక్తిని పెంచుకుని త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను చదివి పూర్తిగా అవగాహన చేసుకుని 13 సంవత్సరాలు నిండేసరికల్లా ఆ పుస్తకాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని సొంతంగా సిద్ధాంతాలు కూడా తయారు చేసే స్థాయికి ఎదిగిన ప్రజ్ఞావంతుడు రామానుజన్. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో ఓ నిరుపేద కుటుంబంలో 1887 డిసెంబర్ 22న జన్మించారు. తల్లి పేరు కోమలమ్మాళ్, తండ్రి పేరు శ్రీనివాస అయ్యంగార్. రామానుజన్ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. జిఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్లోని ప్రతిభను బయటకు తీసుకువచ్చింది. ఆ పుస్తకంలో ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలను సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండానే అలవోకగా పరిష్కరించేవారు. రామానుజన్ బాల్యం నుండే గణితం అంటే అభిరుచిని కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్యపరిచేవారు. ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుందని చెప్పినప్పుడు 0ను 0తో భాగిస్తే 1 ఎలా వస్తుంది అని రామానుజన్ ప్రశ్నించాడు. 1200 మంది విద్యార్థులు, 35 మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల టైం టేబుల్ను రామానుజన్ చేత తయారు చేయించేవారు ఉపాధ్యాయులు. ఎందుకంటే ఆ టైం టేబుల్ తయారు చేయడానికి ఉపాధ్యాయులకు కొన్ని రోజుల సమయం పడితే రామానుజన్కు మాత్రం కొన్ని నిమిషాల్లోనే తయారు చేసి ఇచ్చేవాడు. గణిత పరీక్షలు జరిగినప్పుడు మిగతా విద్యార్థులందరూ వాటితో కుస్తీ పడితే రామానుజన్ మాత్రం పరీక్ష కేటాయించిన సగం సమయంలోనే పరీక్ష పూర్తి చేసేవాడు. ఒకే సమస్యను వేరువేరు పద్ధతుల్లో పరిష్కరించి చూపించేవాడు. ఒకరోజు రామానుజన్ దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చి ఒక లెక్క ఇస్తాను చెయ్యి అని అన్నాడు. ఈ లెక్క చేయడానికి నాకు 1 గంట సమయం పట్టింది అని చెప్పాడు. 2 బ్రిటిష్ ఆఫీసర్లు ప్యారిస్లో ఒక పొడవైన వీధిలో వేరువేరు ఇళ్లలో ఉన్నారు. వారి ఇంటి నెంబర్లు 2 ఒకదానికొకటి ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాయి. ఆ నెంబర్లు కనుక్కోవాలి అని ఆ ఇళ్లకు సంబంధించిన మరికొన్ని వివరాలు చెప్పాడు. మరుక్షణంలోనే రామానుజన్ రాసుకో అని మొదలుపెట్టి సమాధానం చెప్పాడు. అంకెలను లెక్కలను చూడగానే రామానుజన్ చాలా ఉత్సాహపడేవాడు. ఆ రోజుల్లో కాగితం దొరికేది కాదు, పైగా చాలా ఖరీదైనది కూడా. అందుకే అతను ఒక మట్టి పలక మీద ఎప్పుడూ ఏవో లెక్కలు చేస్తూనే ఉండేవాడు. పలకను చేతితో తుడవడం వలన అతని చేతికి కాయలు కాసి ఉండేవి అంటే అతను ఎంత ఎక్కువగా లెక్కలు చేసేవాడో అర్థం చేసుకోవచ్చు. అతని ప్రతిభను గుర్తించి 1903లో మద్రాసు విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్తో సీటు లభించింది. ఎప్పుడూ గణిత శాస్త్ర ఆలోచనల్లో ఉండి మిగతా సబ్జెక్టులను నిర్లక్ష్యం చేయడం వలన గణితం తప్ప మిగతా సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడం వలన స్కాలర్షిప్ ఆగిపోయి తన చదువు మధ్యలోనే నిలిపివేయవలసి వచ్చింది. లెక్కల వల్ల తన కొడుక్కి పిచ్చి పడుతుందేమోనని భయపడి రామానుజన్ తండ్రి 1909 జూలై 14న జానకి అమ్మాళ్తో రామానుజన్కు వివాహం చేశారు. దానితో కుటుంబ పోషణకు ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అప్పట్లో రామస్వామి అనే వ్యక్తి ఆ ప్రాంతానికి డిప్యూటీ కలెక్టర్గా ఉండేవారు. ఆయన కొంతమంది వ్యక్తులతో కలిసి ఒక మ్యాథమెటిక్స్ సొసైటీని ఏర్పాటు చేసి గణిత శాస్త్ర అభివృద్ధికి కృషి చేసేవారు. రామానుజన్ ఆయన్ను కలుసుకుని గణితంలో తాను రాసిన నోట్బుక్స్ ను ఆయనకు చూపించి వాళ్ళ ఆఫీసులో ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇప్పించమని కోరాడు. ఆ నోట్బుక్స్ చూసిన రామస్వామికి ఆశ్చర్యం కలిగి ఇలాంటి ఒక మహామేధావికి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి అవమానించలేను అని మద్రాసులో తనకు తెలిసిన కొంతమంది గణిత శాస్త్రవేత్తల వద్దకు రామానుజన్ను పంపించాడు. అతని పుస్తకాలను చూసిన గణిత శాస్త్రవేత్తలు రామానుజన్ను అప్పట్లో
నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరకు పంపించారు. రామచంద్రరావు భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శిగా ఉండేవారు. ఆయన కూడా రామానుజన్ పుస్తకాలను చూసి ఆశ్చర్యపోయి ఇవి అతను రాసినవేనా అని సందేహం వ్యక్తం చేశారు. నీ గణిత పరిశోధనను కొనసాగించు, నీకు కావలసిన ఆర్థిక సహాయం నేను చేస్తాను అని రామచంద్రరావు అన్నారు. కానీ రామానుజన్కు అలా ఊరికే వచ్చే డబ్బును తీసుకోవడానికి ఇష్టం లేదు. అప్పుడు రామచంద్రరావు రామానుజన్కు మద్రాసు పోర్టు ట్రస్టులో గుమాస్తాగా ఉద్యోగం ఇప్పించారు. ఆ ఉద్యోగం చేస్తూ తన ఖాళీ సమయంలో చిత్తు కాగితాల మీద ఏవో లెక్కలు చేస్తూ ఉండేవాడు. అతని పనితనాన్ని మెచ్చిన రామచంద్రరావు, నారాయణ అయ్యర్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను బ్రిటిష్ గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించేవారు. తన పరిశోధనలను బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీకి పంపించమని సలహా ఇచ్చారు. అప్పుడు రామానుజన్ 1913 జనవరి 16వ తేదీన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం రాయడానికి కావలసిన కాగితాలు కొనడానికి కూడా రామానుజన్ దగ్గర డబ్బులు లేవు. దాంతో ఆయన తన ఇంట్లో చిత్తు కాగితాలు తీసుకుని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని చూసిన హార్డీ ఆ చిత్తు కాగితాల కట్టను చూసి చదవడానికి కూడా ఇష్టపడలేదు. ఆ ఉత్తరాన్ని ఎక్కడో ఒక మూలన పడేశాడు. కానీ ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఆ ఉత్తరాన్ని, అందులో ఉన్న కాగితాన్ని చదివాడు. అంతే. గణిత శాస్త్రంలో రామానుజన్ ప్రతిభను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. 25 సంవత్సరాలు కూడా లేని, కనీసం మెట్రికులేషన్ కూడా పూర్తి చేయని ఒక వ్యక్తికి ఇంత మేధస్సు ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. రామానుజన్కు ఆధునిక గణితాన్ని పరిచయం చేస్తే మరిన్ని అద్భుతాలు చేస్తాడని హార్డీ భావించారు. వెంటనే రామానుజన్ ఇంగ్లాండ్ రావాలని ఉత్తరం రాశారు. కానీ ఇంగ్లాండ్కు వెళ్లడానికి కావలసిన ఆర్థిక స్తోమత లేకపోవడం వలన రామానుజన్ ఆ ఉత్తరాన్ని పట్టించుకోలేదు. కానీ హార్డీ మాత్రం అలా చాలా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. చివరకు రామానుజన్ ఎలాగైనా సరే ఇంగ్లాండ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాడు. అప్పుడు రామానుజన్ తల్లి, మనం బ్రాహ్మణులం, సముద్రం దాటి ప్రయాణం చేసి విదేశాలకు వెళితే మన పవిత్రతను కోల్పోతాం, మనల్ని సమాజంలో వెలివేస్తారు, ఎన్నో అవమానాలు పడవలసి వస్తుంది, కాబట్టి ఈ ప్రయాణం మానుకోమంది. అప్పుడు రామానుజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తానని తన తల్లి, భార్యను అతి కష్టం మీద ఒప్పించాడు. కొంతమంది మిత్రుల ఆర్థిక సహాయంతో 1914 మార్చి 17న ఇంగ్లాండ్కు బయలుదేరాడు. ఇంగ్లాండ్లో లిటిల్ వుడ్ అనే గణిత శాస్త్రవేత్త రామానుజన్ను ట్రినిటీ కాలేజీకి తీసుకువెళ్లాడు. ఆ కాలేజీ ఆవరణలో ఒక యాపిల్ చెట్టు ఉంది. లిటిల్ వుడ్ ఆ యాపిల్ చెట్టును చూపించి, ఐజాక్ న్యూటన్ ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడే అతని తల మీద ఒక యాపిల్ పడిందని, అప్పుడే న్యూటన్ భూమి గురుత్వాకర్షణ కనిపెట్టాడని చెప్పాడు. అప్పుడు ఆ యాపిల్ చెట్టు చూసి రామానుజన్ చాలా ఆనందపడ్డాడు. హార్డీ దగ్గర ఉన్నంతకాలం రామానుజన్ ప్రతిరోజు కొత్త కొత్త ఫార్ములాలను కనిపెడుతూ ఉండేవారు. ఒకరోజు హార్డీ దగ్గరికి రామానుజన్ వచ్చి తాను ఒక కొత్త ఫార్ములా కనిపెట్టానని చెప్పాడు. హార్డీ ఏమిటి అని అడగగా పార్టిషన్స్ అని అన్నాడు రామానుజన్. అప్పటికే చాలా కాలం నుండి హార్డీ పార్టీషన్స్ మీద పరిశోధనలు చేస్తున్నాడు. కానీ దానికి ఒక ఫార్ములాను మాత్రం కనిపెట్టలేకపోయాడు. ఏదైనా ఒక నెంబర్ను కొన్ని పాజిటివ్ ఇంటీజర్ల మొత్తంగా ఎన్ని రకాలుగా రాయవచ్చు అనేదే పార్టిషన్స్. ఉదాహరణకు 4 అనే నెంబర్ను తీసుకుంటే P(4) = 5 అంటే 4 = 1 + 1 + 1 + 1 3 + 1 2 + 1 + 1 2 + 2 4 గా రాయవచ్చు. దీనినే పార్టిషన్స్ అంటారు. దీనిని చాలా సులభంగా రాయవచ్చు కదా అని మనకి అనిపించవచ్చు. కానీ P(100) ఎంతో చెప్పగలమా? P(100)ను 19,569,297 రకాలుగా రాయవచ్చు. రామానుజన్ ఈ ఫార్ములాను కనిపెట్టక ముందు 100కు పార్టిషన్స్ కనుక్కోవాలి అంటే కొన్ని రోజుల సమయం పట్టేది. కానీ ఈ ఫార్ములాను ఉపయోగిస్తే కొన్ని నిమిషాల్లోనే సమాధానం వస్తుంది. ఆ ఫార్ములా
P of n is equal to 1/4n√3 e ఇంటూ పై √2n/3. ఒకసారి హార్డీ రామానుజన్ను అసలు నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని అడుగుతాడు. అప్పుడు రామానుజన్, ఏమో నాకు తెలియదు, కొన్నిసార్లు నేను నిద్రపోయేటప్పుడు మా కుటుంబ దేవత నామగిరి తాయారు అమ్మవారు నాకు కల్లో కనపడి ఇవన్నీ చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఏ సమీకరణంలో అయినా ఆ భగవంతుడే నాకు కనిపిస్తాడు. అలా కనిపించకపోతే నేను అసలు దానిని సమీకరణంగానే చూడను అంటాడు. అంటే శ్రీనివాస రామానుజన్ గణితాన్ని ఒక సబ్జెక్టులా కాకుండా భగవంతుని స్వరూపంగానే చూసేవాడు. ఒకసారి రామానుజన్కు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. అప్పుడు అతన్ని పరామర్శించడానికి హార్డీ ఒక టాక్సీలో వస్తాడు. నేను వచ్చిన టాక్సీ నెంబర్ 1729. అది చాలా డల్ నెంబర్లా ఉంది. దానిలో నాకు ఏ ప్రత్యేకత కనిపించలేదు అంటాడు. రామానుజన్ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, దానికి ఏ ప్రత్యేకత లేకపోవడం ఏమిటి? అది చాలా ప్రత్యేకమైన నెంబర్. 2 సంఖ్యల ఘనాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నింటికంటే చాలా చిన్నది అని, దీనిని 1³ + 12³ మరియు 9³ + 10³ గాను రాయవచ్చు అని చెప్పారు. ఇదే రామానుజన్ నెంబర్గా ప్రసిద్ధి చెందింది. అంతటి అనారోగ్యంలోనూ 1729 నెంబర్ ప్రత్యేక చెప్పగలిగాడు అంటే గణితంపై రామానుజన్కు ఉన్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం. అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజన్ను కనుగొనడమే అని హార్డీ వ్యాఖ్యానించడం విశేషం. ఇంగ్లాండ్ వాతావరణం సరిపడకపోవడం, విశ్రాంతి లేని పరిశోధనలో రామానుజన్ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 1919లో రామానుజన్కు టీబీ వ్యాధి వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 32 పరిశోధనా పత్రాలను ఆయన సమర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1920 ఏప్రిల్ 26న 32 సంవత్సరాల వయసులో రామానుజన్ పరమపదించారు. రామానుజన్ రాసిన కొన్ని పుస్తకాలు 1976లో లభ్యమయ్యాయి. వాటికి రామానుజన్ లాస్ట్ నోట్బుక్స్ అని పేరు పెట్టారు. అందులో కొన్ని సూత్రాలను శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ ను పరిశీలించడానికి ఉపయోగించారు. అలాంటి శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. రామానుజన్ చివరి దశలో నెంబర్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ క్యాన్సర్ పరిశోధనలో ఉపయోగపడుతున్నాయి. రామానుజన్ జీవిత చరిత్ర ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే హాలీవుడ్ చిత్రం వచ్చింది. ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగా, 1918 అక్టోబర్లో ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కాడు. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇన్స్టిట్యూట్లో, అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో నేటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. అంకెలే శ్వాసగా, సమీకరణాలే ధ్యాసగా కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి భారతదేశాన్ని విజ్ఞాన భూమిగా అవతరింపజేసిన జన్మ శ్రీనివాస రామానుజన్ది. మానవ నాగరికతకు అసలైన గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్ల పరంపర ఆ తర్వాత కొనసాగలేదు. భవిష్యత్తులో అయినా ఈ లోటును నేటి విద్యార్థిలోకం భర్తీ చేస్తుందని కోరుకుందాం. వీరింతవరకు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, శ్రీ ప్రహ్రాజ్ వెంకటరామయ్య గారి ప్రసంగం విన్నారు.